పత్రికలో వరకు నోరంతా దగ్గర పడ్డది. ఏం తిందామన్నది తినవద్దు అవుతుంది. గిద్దంత వెళ్ళిపోయాకారం నోరుకుంటా. అయ్యో వెళ్ళిపోయే ముద్ద కూడా అయిపోయింది కదా. ఉత్తంత గడ్డ ఉన్నది, ఇంత కారం వేసుకున్నాం అనుకుంటా. ఇంట్లో కారం పొడి కూడా అయిపోయింది. వెళ్ళిపోయి తొక్కు నూరుకొని అన్నాక నాటే ఇవ్వదామంటే కారం కూడా లేదు. ఎట్లా ఇంకా పద్మక్క దగ్గరికన్నా పోయేస్తా. ఇంతంతా కారపొడి పెట్టు అంట గిలాసుడంతా. చిన్నమ్మ బిడ్డ ఇంతంత కారం పెట్టవా? పెడతా. ఎల్లటి పోలేదారా? మా బాయ్ గడికే పోవాలి చిన్నమ్మ. నిన్న పతిగల్వ పోయినా, ఆ ముసురు పడి అస్సలు సలిసలి పెట్టి గొంతంత దగ్గర పడ్డది. దగ్గరతన్ని తెల్లందాకా ఏం కూర తిన్నామన్నా కూడా ఇంత సైడ్ లేదని వెళ్ళిపోయే కారం నూరుకుందాం అనేసరికి డబ్బల కారం లేదు, ఇంట్లో కారం లేదు, ఏం సామాన్ చక్కర లేదు. ఏం చేయాలి? నిన్నకి గిలాసగంత బాగాలేసుకొని పోయి తొక్కు నూరుకుందాం అని వచ్చిన. ఎటు పోతాను ఇవాళ? బాయ్ గడికే పోతా. ఇక ఆయనతోటి గంతే, ఇక మారడు. తాగుతంతో నీకు కట్టే ఉన్నది బిడ్డ. ఇక మెల్లగా ఇళ్ళ తీసుకెళ్తున్నాను. ఇక నేను సుతం బైక్ కట్టుకోవాలి. పొద్దుపోతాను. రైతా ఏందక్క పైసలా? పైసలు ఎక్కడి? ప్రసాద్ అనుకున్నాడు బాగా ఎక్కడ ఉన్నదని ఎట్లా అని నన్ను 500 అడుకున్నాడు. ఏడా నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 500 అడుకున్నాడు. నా ముచ్చడు కూడా నాకు తెలియదు ఇప్పుడు. అయ్యో రైతా బాగా ఎక్కడ ఉన్నాయి అంటే నేను ఇచ్చిన. ఇంటికి వచ్చి బతలాడితే ఇచ్చిన నేను 500. కాదక్క, నీకు ఎరకలేదు ఆయన గుణం. ఆయనకి ఎట్లా నువ్వు నమ్మి 500 ఇచ్చినావు చెప్పు? ఇప్పుడు నేను 500కి ఏడుకలు తెచ్చియాలి. అవి పట్టుకొచ్చుకొని ఏ తలలో దాక్కుంటా తిరుక్కుంటున్నాడో. అయ్యో మరి ఎట్లా అక్కడ బాగున్నది, నాకు బాగా ఇబ్బంది ఉన్నది అంటే నన్ను ఊరికి అడుగుతానని ఇచ్చిన నేను. అనుకున్నారా? ఏ నాకడ చెప్పిండక్క, ఇంట్లో కారం లేక ఒక చిన్నమ్మల ఇంటికి పోయి కారపొడి తెచ్చుకొని ఇప్పుడే గింత వెళ్ళిపోయి తొక్కు నూరుకున్నా. నిన్న పత్తికలో పోయి వస్తే మొత్తం వానలో తడిచిన, అంత దగ్గు బాగా వస్తుందని. కారం కూడా లేదు ఇంట్లో. మిరపకాయలు కొందామంటే 1 రూపాయి లేదు. వచ్చి బతిలాడు ముఖంలో కట్టే. సరే ఒక 2 వద్దులా, ఒక పత్తికల పైసలు వచ్చినాక ఇస్తా. సరే మరి వచ్చినాక అడిగి ఇది మరి. సరే ఇంకోసారి అడుగు తీయకు. నువ్వు అనే ఏం చేస్తావు? ఏం చేస్తావే? ఆకలి అవుతుంది అనవేతురా. వేసుకునేది ఏతురా, పెద్ద పని చేసినట్టు. ఏం కూర అడిగావు? కూర ఎక్కడిది? కూర ఏం లేదు. చిన్నమ్మ దగ్గరికి పోయి గిలాసినంత కారం పొడి తెచ్చి తొక్కు నూరినా. ఎల్లిపాయ తొక్కు. తొక్కు నూరువా? ఎల్లిపాయ తొక్కు? నీ ముఖం లెక్కనే నూరువు కానీ ఎట్లా తినాలి తొక్కుతోని? ఏదైనా కూర అంటే ఏమైంది? ఇంట్లో కారం లేదు, నూనె లేదు, ఏం లేదు. అందుకే గిందంత ఎల్లిపాయ కారం నూరినా. ఏం లేదా అంటే అయిపోయాక ఏం చేస్తానవే? అయిపోయి ముందు తెలియదు అయిపోతా అని. అయిపోక ముందు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవానే. అది తెచ్చుకోవాలంటే పైసలు ఉండాలి కదా. నా దగ్గర 1 రూపాయి కూడా లేదు. రూపాయి లేదు. రోజు పనికి పోతాను కదా రికార్డు లేకుండా. నేను చేస్తానని ఏం చేస్తానా? పైసలు వేరే పెడతాను. ఏం చేస్తాను అంటే సిటీలు అటుకనే కడతానా? నేను పనికి పోతే వచ్చేటి 200, 300. వరకు నీ సిటీలు పాల్గొను అంటే సిటీలు 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 ఇక నువ్వే కడతావు. లోకం మీద ఎవరు కడతలేదా? నువ్వు సిటీలో ముచ్చట పక్క పెట్టు. అక్క దగ్గర నువ్వు 500 తెచ్చుకున్నావట కదా. అరే నేను ఒకటి మాట్లాడితే నువ్వెవరు మాట్లాడతా? ఏ కాయవలు నేను ఎక్కడ తెచ్చుకున్నా? ఆగో మళ్ళీ ఏం తెలవనట్టు మాట్లాడతావేంది? నేను తెచ్చుకోలే. రాజక్క దగ్గర నువ్వు 500. ఏ రాజక్క తెలియదు, పోషక్క తెలియదు. నువ్వు నాకు అన్నవి బా.
ఏమో పోసక్క చెప్పిందట రాజక్క చెప్పిందట 500 అట అవతల ఆడకు ఆమె ఇంటికి వచ్చి ఇజ్జత్ తీసింది. నేను ఇప్పుడే పోయిందా మా అటు వేది నువ్వు ఇటు వచ్చినట్టున్నావు అంతే. నువ్వు 500 తీసుకొచ్చుకొని ఏం చేసినావు? ఇంట్లోకి నూనె తెచ్చినోడి కాదు, సామాన్ తెచ్చినోడి కాదు. ఏమో నాకు లేతానమేందే ఎవరో ఇంటికి వచ్చిన పైసలు అడిగింది ఎప్పుడు తీసుకున్నాట? ఇప్పుడు నేనేమన్నా నన్ను కొడతాను చెప్పు. మరి ఇట్ట ఇచ్చే తింటావానే ఒక ఇంట్లోకి పోయి 500 ఎక్కించుకున్నా నాకెళ్ళవా పైసలు తీసుకున్నా కదా ఇస్తా కదా. నువ్వు ఇయ్యలేదంట అందుకే ఇంటికి వచ్చి అడిగింది. కడుపు కాదు అన్నమైపోయి నాకు వెళ్ళిపోయి తొక్కే ఉంది. ఏం లేదు వేసుకురమ్మంటే తొక్కుతూనే వేసుకొస్తా. ఏందే వెళ్ళిపోయి కారం ఉన్నది వేసుకుంటే వేసుకొస్తా. వెళ్ళిపోయి కలుతుంది ఎట్లా కనిపిస్తా నేను తినే నువ్వే కడుపుడి వెళ్ళిపోయి కలుతుంది. నేను వచ్చేసరికి కూర అన్నదనుకో బిడ్డ మంచిగా చెప్తానా నువ్వు ఉండు. నేను ఏడికెళ్ళి తెచ్చండాలే మంది దగ్గర అడుకొచ్చుకొని నువ్వే తాగబడుతుంది. ఇంట్లో కైకిల్లి చేసుకుంటా ఎన్ని రోజుల నుంచి వెళ్ళదియాలే. ఇంకా మీదకెళ్ళి కొట్టి కొట్టి సంపబడుతుంది. చేసుకొని నా రెక్కలు కూడా లేకుండా ఏమడుతుంది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళేసి కూర వండాలి. ఇంట్లో ఏం లేదు. కచ్చ మంది తాగుతా వచ్చే కిక్కే వేరబ్బా. నీళ్లు పోసుకొని మంది ఎట్లా తాగుతారు అందరు. నాకు తాగనే బుద్ధి కాదు. అదే శివ ఏం చెప్తాను రా? కళ్ళు ఆడుతులేవా? ఏం ఆడతానా? అయ్యో ఏమన్నాను అంత కోపానికి వస్తాను. అరే జర ఇంటి దాకా దించరావా నన్ను? నేను అనుకో. అయ్యో జర పుణ్యం ఉంటుంది రా, జర దించరా. నువ్వు నేను నా గేమ్ డిస్టర్బ్ చేయకు. నేను గేమ్ ఆడుకోవాలి. నీ గేమ్స్ అలా ఉండదు తర్వాత ఆడుకుంటారా. ఇక కాళ్ళు గుంజుతాయి. జర ఇంటి దాకా దించరా జర పుణ్యం రా. రాను ఏంది ఎటు పోయేస్తాను? నేను ఎడిపోతా నీకేది? నీకు కొంచెం బుద్ధి జ్ఞానం ఉన్నదా? పోరి కట్టం చేసి ఎండల విషయంలో వానకు నానుకుంటే ఎండకెండుకుంటా ఇప్పుడు ఉపవాసం ఉండి నిన్ను దాచితే తాగి ఊక్కుంటా. కొంచెమన్నా పొల్లం చేసుకున్నప్పుడు దానికి బుక్కెడు బో పెడదాము, దాన్ని ఏరేమన్నా చేద్దామన్న రీతి ఉన్నదా నీకు? ఉన్నపోతే ఏంది కారపొడి చిన్నమ్మ ఇంత కారపొడి అంటే పొల్లు అత్తే బాధ అనిపించింది. నీకేమైంది? ఏమన్నా కట్టం చేసి అంత లేవు అయ్యా నువ్వు? పొల్ల నారి గోస ఉచ్చుకుంటావు. వానలో నాని చిన్నమ్మ గొంతంత నొత్తంది, సడిది అయింది. ఆ గింత కారపొడి వెళ్ళిపోతా కన్నా నూరుకొని తింటా గింత ఏం తెత్తలేడు అంటే ఏమనాలా మేము నిన్ను? దాని సంగతి చెప్తావు. మీ ఇండ్లకి వచ్చి నా ఇజ్జత్ మానందిస్తాది. సంగతి చెప్తావు ఇంకా నువ్వు ఆగి ఊగే జాలకి ఇంకా సంగతి చెప్తా అంటున్నావా? మంచిగానే ఉన్నది కానీ మంచిగా ఉంటుంది. మీరు మాట్లాడకూడదు. ఏంటిది మాట్లాడకూడదు? నేర్చుకుంటారు నీ తాగుడుకు. ఎవరు తాగుతలేదా? లోపల ఒక్కనే తాగుతానా? తాగితే పొలం చదువుకోవాలి. ఇదేనా పద్ధతి? ఆ రోజు పని చేస్తాను ఇంటింటికి తిరుపుకుంటా. చెప్తాను
ఇప్పుడు రోజు పని పోతుంది మరి ఆ పైసలు పెట్టి నూనె ఆ కారం అవన్నీ తెచ్చుకోవచ్చు కదా మరి. గాడిద పండ్లు తోముతావా? నేను పొద్దున్న లేచి తాగేసరికి ఆలు అవుతాను. పొద్దున్న లేచి తాగేసరికి ఆలు అవుతాను. కడుపులో కట్టుకుని తెచ్చి పెడతా తింటావా? అయితే మీతో చెప్పి నన్ను తెచ్చిస్తుందా? బాగా అనిపిస్తుంది పొలం చూస్తే. మీకు అబ్బో పొల్లం చూస్తే మీకు బాగా అనిపిస్తుందా? ఆహా, అది మీతో చెప్పించి తిట్టిద్దాం చూస్తుంది. దాని ఇంటికి మంచి సొక్కని కూసావాడు తిట్టిస్తా అని చూస్తాను. మీరు ఇక్కడ చెట్టు కింద కూర్చుంది ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుంటే ఆ చెట్టులో పోయేటోళ్ళని తిట్టుకుంటే మీరు ఉండకూడదు చెప్తానా? ఇంతవరకు ఇక్కడ ఏమని మీకు మా ఇంటికి ఎందుకు వస్తుంది పోరి? దాని సంగతి చెప్తే ఇప్పుడు ఏందో చెప్తాడు ఏంది బాయ్, నేను నీకేం చెప్పినా నువ్వు ఇడికి వచ్చి ఏం చేస్తావు? నేను ఏందన్నా గింతంత కూరగాయలు తెచ్చి అన్న కూర వండుదాం అనుకున్నా, కానీ డాక్టర్ అన్న ఫోన్ చేసి చెల్లె రేపటెల్లుండి టైర్లు ఎక్కిస్తా చెప్పనచ్చా ఒడ్లు ఆయన్ని చెక్కుకో అన్నాడు. ఇక మళ్ళీ టైర్లు ఎక్కితే మన ఒక్కరి కోసం రాడు కదా అని ఇడికి చోట్లు ఎక్కుతున్నా. ఆహా, అంటే నా తిండి కంటే నీకు ఇదే ఎక్కువైందానే? మొగడంటే నీకు విలువ లేదే, నీకు విలువ లేదే. ఆకలి అవుతుంది, ఎల్లిపాయకారం వద్దు కూరండి అని చెప్పిన. అంటే తింటే తినని పంట వండని తిరుగుతా తినని అని పార పట్టుకొని ఇడికి వచ్చి ఓ ఇట్లా పట్టి ఇట్లా ఇట్లా అంటుంది. నీ చెక్కుడుకున్న వారైతే నీకే ఎక్కత్తదా? నేను ఎక్కనానే? నా కడుపు ఆకలి అవుతుంది నాకు. మంది ముంగట నా మానం తీస్తానవే. నా మొగడు తిన్నోడో మరి ఉన్నోడో ఆకలి అవుతుందని అండవు నువ్వు గీడికి వచ్చి గీ పని చేస్తావు. నీ అవ్వా ఇప్పుడు ఏమన్నా అట్టుకుంటు నైడికి వచ్చి ఆయన టైర్లు ఎక్కించినాక పొలం ఏమన్నా దున్నియాలి, నువ్వు పోయి తాళ్ళలో పడతావు. నేను ఇంటికాడైనా చావాలే ఇక్కడైనా చావాలే. మొగని కడుపు చూసినాకనే పని. నువ్వేం పని చేసుకొచ్చావు? నీకు కూరలు గొలిచి పెట్టాలా? ఇంట్లో నూనె లేదు, ఉప్పు లేదు, కారం లేదు, ఏమున్నాయి నీకు అన్ని పెట్టాలా? అమ్మా, అంటే నాకు అండి పెట్టవానే? నేను తినద్దానే? చేసిన లెక్కలు లేకుండా ఎంత నీ దెబ్బలు పాడుగారు ఎంత తనవని తినాల నువ్వు? ఏమైందిరా? ఇంటికాడ ఏం కూర లేదే. ఆయన వచ్చేటప్పుడు కూర అన్నాడు. కూర వండుదామంటే ఇంట్లో ఏమి లేవని వెళ్ళిపోయి నూరు వచ్చిన. చెల్లె నేను టైర్లు ఎక్కిస్తా, నువ్వు చెప్పనొచ్చి ఆయన తోటలు చెక్కుకోరా, మళ్ళీ నేను టైర్లు ఎక్కిస్తే దున్నేందుకు రానన్నాడు. నేనేం చేయాలి? కూర ఎప్పుడు వండాలని కూర వండుకుంటుంటే ఈడ వడ్లు ఎక్కుడు కావు, ఇంట్లో ఏం లేవు. పోయినాక నిమ్మతంగా ఏమన్నా తెచ్చి వండుతాను ఊకున్నా. వచ్చినాక వడ్లన్నీ ఎక్కుతా అంటే వచ్చిడు. ఎట్లా పడతాడే కొడతాడు. ఇంట్లోకి ఏం తెచ్చులేదు. పొద్దుగా లేచిపోయి తాగుతాడు, తింటాడు, తిరుగుతాడు. ఏమన్నా మనిషివేనా? ఇరుగా దాగచ్చి పూర్ని కొడతాను, పని చేసేది నువ్వు, పని చేసేది పోయి ఇక పుల్లని కొడతాను. బుద్ధి ఉన్నదా? నువ్వు ఏమో ఎన్నడు మారుతావా? ఇక ఇన్నావే చూసినావా? మళ్ళా 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 మొగనికి కూర అంటదా? మొగనికి బువ్వ పెట్టదా? నువ్వు తాగపోయినాక ఏడంటుంది? ఆడి వాళ్ళు వచ్చి పని చేస్తా అంటే నువ్వు నడిట్లా అంటావురా? ఇరుగా దాగచ్చి మళ్ళీ పుల్లనే కొడతాను. ఇది ఏడ్చుకుంటా మంది ముంగట మానం నీస్తాను. దీన్ని సంపుతా నన్ను ఇష్టపడి ఇష్టపడు. లగ్గమై ఇన్ని రోజులైనా ఏనాడు ఆయనకు మర్రబడి నేను మాట్లాడింది లేదు. ఇక మారుతాడు అగ మారుతాడు అని ఓపిక కొద్ది ఎదురు చూసిన మారుడట్ల పెట్టి ఇంకా మూర్ఖంగా తయారవుతాడు. అందరు ఆడల లెక్క నేను గయ్యాలేస వేయకపోతుంది. నేను ఎంత మంచిగా మారుతాడని చూసినా నన్ను ఇంకా రోజు రోజుకి ఇట్లనే చేస్తాడు. నేను
ఇటు అయ్యవకు చెప్పుకోలేను, ఇటు భరించలేను. ఈ బతుకే కంటే సచ్చింది అయ్యో. నేను సత్తనన్నా మారుతాడు కావచ్చు, ఇక నాతోనైతే లేదు. నేను ఉండలేను, నేను బతకలేను. ఏంది అక్క, మీరు రాకపోతే నీ పరిస్థితి ఏంది? నీకేమైనా ఆయనకేం బాధ, మాకు బాధ. ఏం చేయాలరా మరి? ఏమని చెప్పాలి మీకు? ఏ కష్టం ఉన్నా కూడా మాకు చెప్పుకోవాలి, మేము లేవా? ఇక మీకు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడు. మీకు చెప్తే ఆయన ఏమన్నా మారతాడా? ఆయన మారడు. అందుకే సావాలనుకున్నా. ఎందుకు ఆయన ఏమన్నాడు అంటే చచ్చిపోతాను చూస్తావా? అంటే నీకేమైనా అయితే మేము ఎటు పోవాలి, ఏం కావాలి? మా పరిస్థితి ఏంటిది? ఆయనకి ఏం బాధ ఉంటుంది? ఆయన తినుడు తాగుడు తిరుగుడు ఆయనకి అదే పని. గవర్ని మంచిగానే సోయి ఉంటే మంచిగానే ఉండు. ఆయనకి ఏ సోయి లేదు. నేను చచ్చినా రందులేదు, నేను బతికిన రందులేదు. మరి సత్తరని వచ్చింది ఇంటికి, అని ఇప్పటి వరకు ఇంటి మొగ నచ్చిండా? నేను చచ్చిపోయినా గింతే ఆయన ఏమైనా అన్నాడా? నువ్వు చచ్చిపోతావా? ఆయన రాని సంగతి చెప్తా. ఆయన ఏమనుకుంటాడు? అద్దుగంతే, నువ్వు సపడేకుండు. అవసరం లేదు, ఆయన ఇవాళ రావాలి, ఆయన పని కావాలి. నువ్వు ఇప్పుడు నీకు ఏమైనా అయితే మేము ఎటు పోతాం చెప్పు? ఆయన గురించి నువ్వు చచ్చిపోతాను చూస్తావా? మళ్ళీ నీ మీదకి లొల్లి, అంత అవసరం? లొల్లైనా మంచిది అయ్యాల. ఆయన రావాలి, ఇక లొల్లి కావాలి. ఆయన ఎన్ని చెప్పినా మారడు. ఆయన తిరుగుడు ఆయనకి, ఆయన తాగుడు ఆయనకి. ఇంకా కెనాల్ కాడికి తీసుకుపోయి ఎట్లా పడితే ఎట్లా కొట్టిండు, నేనేమని చెప్పుకోవాలరా? ఏమైనా అయినప్పుడు మాకు చెప్పాలక్క, చెప్పకుండా ఉంటే ఎట్లా? అవి ఏమైనా చేస్తే ఎట్లుండే? ఇప్పుడు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టుడు తప్ప ఏం లేదు. బాధ పెట్టుడు అయితే మాకు చెప్పకుండా ఉంటావా? ఎవరన్నా పోయి చెప్పుకున్నా కానీ, ఎవరన్నా దగ్గరికి పోయి నీ మాట్లాడినా కానీ ఇదేందో నన్నే కొడతాడు, తిడతాడు. ఆయనకి చెప్పేటోళ్ళు కూడా లేరు. అదే ఇప్పుడు రాని ఎందుకు ఎట్లా ఓడతాడో, నువ్వు చచ్చిపోతే మాకేం కావాలో ఇప్పుడు రావాలి. ఆయన వచ్చినాక చెప్తాం. ఇప్పుడు వీడియో ప్రచురణ మళ్ళీ చెప్పకుండా చేయకుండా ఎప్పుడు వచ్చినావు రా? అంత మంచిగా అంత మంచిగా అని దాన్ని ఏం చేద్దాం అనుకుంటాను? ఏంటిదిరా? ఏమైంది? ఏమైందా? చేసేదాన్ని చేసుకుంటా, కొంచెం అయితే అది చచ్చిపోవు. చచ్చిపోలే మంచిగా ఉందిగా. అంటే నీకు ఎటకారం అవుతుందా మా అక్క బతుకంటే? నా బతుకు ఎడకారం ఉందా? మరి నువ్వు మాట్లాడే గట్లనే ఉన్నాయి, ఎటకారంగానే ఉన్నది. అరే నేను ఏం చేశాను ఊరుతాను రా? చేసేదంతా చేసుకుంటేనే మరి ఏం చేస్తాను అంటున్నావా? అరే నేను ఏం చేసినా? నువ్వు ఎందుకు వచ్చినావు? అవునే ఫోన్ చేసి పిలిపించినావు. విని పిలిపించా, నీకు కొంచెం లేట్ అయి ఉంటే మా అక్క చచ్చిపోవు. ఇప్పుడు చచ్చిపోలే కదా, చెట్టు ఎదురుగానే ఉన్నాయి కదా. నేనేం మా తమ్ముడిని రప్పియలే, వినబడ్డదా? నా బాధకు నేను సద్దామని సత్తా అంటే ఆ దేవుడు బుద్ధి పుట్టించినట్టు నా తమ్ముడు గప్పుడే వచ్చిండు. వాడు వచ్చుడితోనే నేను సప్పుడేకి వెనకకి వచ్చిన, లేకపోతే పాటికి సత్తును. నేను రప్పించిన. నీకంటే పెళ్ళవు సో ఎట్లా లేదు. ఆడెట్లా పడితే అట్టే కొట్టుతివి, సావు పోని నువ్వుకెత్తివి. తాగిన మైకంలో ఏం చేస్తానో నీకు అర్థమే అవుతలేదా? అబ్బబ్బబ్బా ఏం ఆడదానివే, దేవుడు బుద్ధి పుట్టించినట్టు వాడే వచ్చిండు నన్ను కాపాడినంటాను. నువ్వే ఫోన్ చేసి లేనిపోని అని చెప్పి వాడిని ఇక్కడికి రప్పించి నా ఇజ్జత్ దిద్దాం అనుకున్నావు. అబ్బా నీ తెలివికి మెచ్చుకోవచ్చే. నేనెందుకు ఫోన్ చేసినా? నేను ఉరేసుకొని చద్దామని సత్తా అంటే గప్పుడే నా తమ్ముడు ఫోన్ చేసిండు. మరి సావలేదే, ఇంకా బతికే ఉన్నవేదే. ఏ బా నోరు బాగాలేస్తుంది, ఊకున పోతే సత్తలే గిత్తలని మాట్లాడతాను. ఎక్కువ మాట్లాడితే సంకలేసి వస్తుందా? అరే బామ్మది అట్లా కాదురా, నేను ఏమనలే అసలు. దాని బాధ ఏదో చెప్పాను. అరే తాగుతానరా, పని చేస్తానా తాగుతానా? నువ్వు తాగవారా? నీకు తెలియదా? తాగుతావా తింటావా నీకు తెలియదారా? తాగినందుకే ఎట్లా పడితే అట్లా ఇజ్జత్ తీస్తుంది. నీకు లేనిపోని అని చెప్తుందిరా, ఇది అన్నా మాట్లాడుతుంది. అరే తమ్మి తాగనీరా, పని చేసి తాగని. నేను అద్దంట్లేను. రూపాయి పని చేస్తలేడు, ఇంట్లోకి ఒక కారం తెత్తలేడు, ఉప్పు తెత్తలేడు, ఏం లేదురా. ఇంకా పని చేసి తాగుతాడని నీ ముందు కానూరు ఆడతాడు. అన్ని అబద్ధాలేరా. నన్ను రోజు కొట్టుడే తిట్టుడే. కెనాల్ కాడికి తీసుకుపోయి మెడకాయ పట్టి నువ్వు అన్ని లేనిపోని చెప్పకే మళ్ళీ నువ్వు పాత అవ్వకు. అక్క ఈయన ఇట్లయితే తిన్నాడు, 10 మందిని పిలిచి పంచాయతీ పెట్టిద్దాం. నేను అట్టటిగానే ఊరేసుకొని చస్తాను రా. ఆయన ఎంత బాధ పెడితే నేను చావాలి చెప్పు. ఇట్లా కాదు, పంచాయతీ పెట్టిస్తేనే ఇంటాడు ఈయన. అరే నీకు దండం పెడతానే, ఏడు ఒక ఇంకా నా ఇచ్చేది మనం తీయకు. నీ జోలికా తల్లి నేను అన్నానే నేను. అరే బామ్మది అది చెప్పేది అన్ని అబద్ధాలు రా. ఇదంతా కాదు బాబా, నీకు పంచాయతీ పెట్టిస్తేనే నువ్వు వింటావు. అద్దురా ఇప్పుడు పంచాయతీ అని 10 మందిలకు ఇచ్చేది తీసుకున్నాడు. ఇదంతా ఎందుకురా? నా సావేదో నేను చచ్చిందేనయ్యావు.
ఈయన అసలు మారడు. ఇంకా పెద్దబాబు దగ్గరికి పోదాంపా, ఆయన చెప్తారా నేను లంగనా ఈయన లంగనా నీకే తెలుస్తుంది పారా. అక్కడ నేను చేసిన లంగతనం ఏంది, నేను చేసిన దొంగతనం ఏంది? ఎవరి దగ్గర నువ్వు బావ దగ్గరికి మా తీసుకుపోతావు పా. నేనేది కట్టనే, నేనేం చేసిన? నేను రాను. అన్ని చెప్తాను నేను రాలే, ఊళ్ళో నాకు విలుగున్నది. నేను రాను. నువ్వు చెప్పిన కాడికి వెళ్తా, నేను రావునా? నేను 10 మందిలో పెట్టలేను నీలో ఓడానికి. ఆడెవడే నాకు చెప్పడానికి, నాకు చెప్పటం లేదు. నేను చెప్పింది తినాలి మీరు. నీకు ఎప్పుడో లేరు కదా, నీవు వినిపిస్తావు. అరే నువ్వు చిన్న పోరనివి, చిన్న పోరని లెక్కుండు. చిన్న ముచ్చట్లు నీకు సంబంధం లేదు చెప్తున్నా బిడ్డ. నాకు టిక్కలేసిన మంచిగా ఉంటది. భయం ఏడా పెద్ద మనిషి దగ్గరికి పోతే మూతి మీద అంటారా అని భయం. కాదే మరి నీ తమ్ముడు చెప్తా అంటాను కదా, పెద్ద మనిషి దగ్గర ఎందుకు చెప్పే, ఏదంటే చెప్పే. నీకు భయం ఏంది మరి రా. అరే బామ్మది గట్ల కాదురా, భయం భయం కాదురా తమ్మి. ఆడ పోతే మానం పోతుంది, వాళ్ళు మొక్క మీద అంటారు. నీకేం భయం లేకపోతే నువ్వు వచ్చి మాట్లాడు. అంతనేమో ఆడికి రా, లేకపోతే అరే నీకు కూడా కొంచెం మైండ్ పని చేస్తలేదురా. దానికే మైండ్ పని చేస్తా అంటే నీకు కూడా చేస్తలేదు. ఆవిడ చెప్పేది ఏంటి ఒక మాట. అరే ఆగురా, నువ్వు ఆగు. అరే ఇంట్లో ముచ్చట్లు బయట, అరే గిటు నువ్వు ఇంట్లో ముచ్చట్లు బయట చెప్పుకుంటే ఇచ్చేది మానం పోతుంది. సంసారం చేస్తావు. అయ్యో మా బావ ఊకే మా అక్కను కొట్టి ఇప్పుడు చచ్చిపోయింది. ఒక్కసారి రా పెదాపు, పంచాయతీ చెప్తావు. ఆయన ఉన్నాడు, ఆడికే పోదాంపా. ఈడికి సరే పెదాపు, తీసుకొస్తానా. అత్తనే వాడికి రమ్మను. రమ్మంటాడు. మాట ఇప్పుడు నువ్వు చేత ఇంకా ఎంత ఇజ్జత్ ఇస్తావు, ఇంకెంత ఇజ్జత్ ఇస్తావు. సరే అత్తలపా. పెదాపు, ఓ పెదాపు. అగో భూపతి బాగేనారా, దా కూసో. ఏమని చెప్పేదాపు, మంచోడు అని గట్ట పెట్టారు. మా అక్క జీవితం ఆదాయం చెప్తాడు. అగో ఏమైందిరా బుజ్జి, ప్రసాద్ ఏమైందిరా? అరే నేనేం చేసినే, మొత్తం నా మీద పడతారు. మొగోడు లెక్కడ నాలుగదలు తప్ప అనే చెప్పుల దండ మెడకేసినట్టు చేస్తారు. అరే నా ఇజ్జత్ మనం పండ్లో అని అమ్ముతారా వీళ్ళు ఊరంతా. ఏమైందిరా బాపు? ఏం లేదే, నీకు ఎరకలేని ముచ్చట్నా. ఆయన ఈ మధ్య ఎట్లా తాగుతాడు, ఎట్లా తిరుగుతాడు. నువ్వు కూడా చూసినావు కదా, 2 సార్లు నేను కైకిలు వంగ కూడా నీకు చెప్పుకున్నా. తాక్కుండా తినకుండా తిరుగుకుండా మెడక మీద చేయబెట్టి విసికిండు, ఊరేసుకోపోయింది. అవునారా, ఏందిరా ఇది? గింత కూడా చెప్పినట్టు ఇంటలేడు బాపు. ఇంట్లో ఉప్పు కారం అన్ని నేనే తెచ్చుకుంటున్నా. కైకిలు పోయి తెచ్చిన పైసలు కూడా నన్ను కొట్టి తిట్టి గుంజుకొని పోయి తాగుతాడు. నేనేం చెయ్యాలి చెప్పు. ఇక నాతో కాక మొన్న గట్టిగా అడిగినందుకు నువ్వు వాళ్ళ దగ్గర 500 ఎందుకు తెచ్చుకున్నావు, ఇజ్జత్ పోతుంది, వాళ్ళ ఇంటికి వచ్చి 10 సార్లు అడుగుతారు అని అంటే, ఇదంతా కడుపులో పెట్టుకొని చేను కాడ ఒక్కదాన్ని వడ్లు ఎక్కుకుంటా అంటే బగ్గదా. నువ్వు లేనిపోని అన్ని చెప్పకు, ఉన్నాయి చెప్పు. మరి రే ప్రసాద్ నువ్వు ఆగు. మరి ఎక్కడెక్కడ ముచ్చట్లు చెప్తాను. ఏమనంటే ఇట్లా మీదికి వచ్చి కొడతాడు. నేను మీదికి రాలే, దాన్ని ఏమనలేదు. అరే ఒక అవసరం ఉన్నది, 500 లెక్కసుకున్నా, అది తప్పనే. అట్లా కాదే పాపం, నేను ఎవరు తాగుతాడా? నేను ఒక్కనే తాగుతానా చెప్పు. నేనేం తప్పు చేసినా ఇక్కడికి తీసుకొచ్చింది నన్ను పొట్టు కొడు నా మీద చూసా. అట్లా కాదే బాబు, నువ్వు మధ్యలో వాడెవడు? నా తమ్ముడు. మనిద్దరి మధ్య జరిగిన విరిగే కొట్టలే తన్నకు అంతే. నేను ఇప్పుడు ఏమలే కాదు బాబు, ఇవాళ నువ్వు పెట్టుకొని చస్తాను. నా తమ్ముడు వచ్చి చూడ. నువ్వే నన్ను తప్పుతావు, నువ్వు కరా. నువ్వు మంచోడు అని మధ్యన వాడి పోరి లగ్గం చేస్తే గిదారా నువ్వు చేసే కథలు. ఇటు కూర్చో రే బుజ్జి. అరే ప్రసాద్ ఇటు కూర్చో. భూపతి ఇటు కూర్చో, కూర్చొని మాట్లాడుకుందాం. అరే ప్రసాద్ నువ్వైతే ముందు కూర్చో. నేను కూర్చున్న తర్వాతనే లంగతనం దొంగతనం చేసినట్టు పిలుచుకొచ్చారు కదా, వాళ్ళని చెప్పాను ముందుగా కూర్చున్న తర్వాత. కానీ ఏమైందిరా బుజ్జి, ఏమైంది? ఏమన్నా ముచ్చటుంటే నాకు చెప్పాలరా. ఇట్లా సాగుదాకా నిర్ణయం తీసుకుంటే రేపు ఏమన్నా అయితే వీళ్ళంతా అనాథలు కదా రా. తల్లిదండ్రులు బాధపడతారు, కట్టుకున్నాడు బాధపడతాడు. కట్టుకున్నానికి నేను చచ్చిన బాధే లేదు. ఎంత బాధ ఉండేది ఉంటే నేను ఎందుకు చస్తానని పోతా పెద్ద బాపు. నేను చచ్చిన బతికినా అన్నది కూడా చూసేటోడు కాదు.
కాదురా ఆలుమొగలు అన్నప్పుడు కొట్టుకుంటారు తిట్టుకుంటారు మళ్ళీ కలిసి ఉంటారు. సావు పరిష్కారం కాదు బిడ్డ. ఎన్ని రోజులని చూడండి చెప్పు, ఎన్ని రోజులని భరించాలి? కెనాల్ మీద పడి నన్ను మెడకాయ సత్తి నాన్న సత్తే ఏం చేస్తువే చెప్పు? నా తమ్ముడు వచ్చే వరకు నేను ఏం చేస్తాను అనేది వారికి ఎరుక. నేనట్టు భరించినట్టు ఆలు మొగలు అని అన్ని భరిస్తానా? ఇంకెన్ని రోజులు భరించాలి? నా ఎవరికి చెప్పుకోలేక మీకు చెప్పుకోలేక కడుపులో పెట్టుకొని కుమిలి పోతాడా? ఇక మారుతాడని ఆయన మారడు. రేపు ఇన్ని రోజులు మీరున్నారనే ధైర్యంతో మీరు సపడాకున్నాం. ఇప్పుడు కింతగానం చేసేదాకా చూసుకుంటుంటా ఆనే. ఏందరు ప్రసాద్ ఇది నిజమేరా? అరే చేసిన అంటారు. నేను ఏం చేసిందే? దీన్ని కట్టం తెమ్మని కొట్టినా, బంగారం తెమ్మని కొట్టినా, ఆ ఇంటికి పైసలు తీసుకెళ్ళమని కొట్టినా. ఏనాడైతే వీళ్ళ ఇంటికి పోతే గుడ్డ పేరు గతున్నా అదే ఎన్నడైనా తోలి నా వీళ్ళ ఇంటికి చెప్పరా రే? నీ ఇంటికి తోలి నన్ను నేను ఎక్కను. ఏంది గుడ్డ పేరు గతలేదా? ఏముండదు నీకు గతులు అదే మరి ఏం గతులేదు నీకు? నీకే మొత్తం మేడలు మిద్దలు ఉన్నాయి, నా అమ్మగారికి ఏం గతలేదు కదా. ఇక నా ఇంటికాడ నువ్వు తింటలేవు పంటలేవు, నీకు కడుపు నిండుతుంది కదా. ఆ రెక్కలు నేను చేసుకొని తింటానా పెద్దబాబు? ఇంట్లోకి రా ఒక్కసారి, ఇంట్లోకి వచ్చి చూడే. ఓ నూనె ఉండదా? ఇంకా పెద్దవాళ్ళ ఇంటికి పోయి గిలాసులంత కారం పొడి తెచ్చుకొని వెళ్ళిపోయి ఒక నూరుకొని కడుపు మంటకు బుక్కడు తిని నేను పోయి చేనుకాడ ఒడ్లన్నీ పెట్టుకుంటా అంటే బగ్గలు ఆగొచ్చిండు. ఒట్లు ఎక్కేదాన్ని బురదల పడి ఎట్లా పడితే కొట్టిండు. ఇక నాకు రెక్కలు ఎట్లా వస్తాయి చెప్పే? కాదే ఆడదన్నప్పుడు ఇంటికాడ బుగకూర వండాలి. అండిన తర్వాత నేను రమ్మంటే నేను కూడా వస్తా. అరే తాగి ఆగురా బుజ్జి చెప్పని నువ్వు ఆగు. అరే తాగిందే ఇక మొగడు తాగడానే ఇప్పుడు ఎప్పుడు తాగుతాడానే? తాగినందుకు పైసలు వస్తున్నాయి, మరి ఇంట్లో సామాన్ ఎవరు తెచ్చి పెట్టాలి చెప్పు? అరే సమాన్ కాదే, సంవత్సరం అన్న కాడ ఓ రోజు ఉంటాయి ఓ రోజు ఉండయి. అరే ఓ రోజు ఓపిక పట్టుకోవాలి. రోజు అంటే ఉంటాయని. అరే ఉండడానికి కూడా ఎవరికి ఉండదురా, ఉన్నోడి ఇంట్లో కూడా ఎవరికి ఉండయి. ఓ రోజు ఉంటుంది ఓ రోజు ఉండదు. కారం పొడి తినాలిరా తినాలి. ఏ సంసారి మాటలు మధ్య చెప్తావు? ఓ రోజు ఉంటుందట మాట్లాడమేమో చూస్తావు. మాట్లాడగరా నువ్వు? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఆడదాని రెక్కల కష్టం మీద బతుకుతాడు నువ్వు. తాగి తింటావు. కష్టం చేయాలిరా, 500 పని చేసి కష్టం చేసి తాగాలే తినాలి. ఆడదాని రెక్కల మీద బతుకుతావురా నువ్వు? ఏం బతుకురా నీది? మొగ పుట్టుకన్నారా అది నీదేమన్నా? ఇంకా బుజ్జి పనికోవాలి, అది పని చేయాలి, తీసుకొచ్చి తాగి తింటావారా నువ్వు? సిగ్గు అనిపిస్తుంది కొద్దిగా నా మనిషికి. నీకన్నా కుక్కనయంరా. యజమానం తిత్తున్నావు మధ్యాహ్నం వాడి పెళ్లి చేసినందుకు. మంచోడు అని మేము పెళ్లి చేస్తే ఇజ్జత్ తిత్తున్నావురా నువ్వు. మధ్యాహ్నం వాడి మీ ఇద్దరు పెళ్లి చేసినందుకు నేను ఎట్లా తలెత్తుకొని తిరగాలరా? ఏందే కుక్కనా? నేను కుక్కనా? గంత పెద్ద మాటిసి పెట్టావు. నేను మంచోనైతే కదా దానికి ఇచ్చి పెళ్లి చేసింది. తాగినోనే తప్పని జగమెరింది అని వాడు ఎందుకు తాగుతాడని ఎవరు అడగలే. ఎందుకు తాగుతాడే మొగోడు? ఇయో గిసోటి నల్లి కుట్ల చేయబడితే గిట్ల తాగుతారు. మొగోడు గిట్ల ఆగమవుతాడే. నల్లి కుట్ల లెక్క కూర్చున్నది. ఆడిది ఏది చెప్తుంది నమ్మదు, అది ఎన్నో చెప్తుంది. నువ్వు ఏది పడితే అదే మాట్లాడతావు. నాడికి వాడచ్చేదో మాట్లాడతాడు, అదచ్చేదో మాట్లాడుతుంది. ఇది పద్ధతి నానే. నేను వచ్చుంటున్నా నీకు తెలియదా? మంచోని బాగా నిక్కుతానా అని మా అక్క మంచిది కాకపోతే నువ్వు చావాలి కానీ నీ వల్ల మా అక్క నచ్చడేంది? మాట్లాడవు బాగా నిక్కుతాను. నీకు ఏం తెలియదు కానీ ఊకో. మూతిన నాలుగు మొలకలు పెద్ద మోహన్ అనుకుంటావా? పెద్ద మోహన్ లెక్క మాట్లాడతావు. అరే పెద్ద మనుషులు మాట్లాడతారు కదా, నువ్వేందుకు మాట్లాడుతున్నావు? ఓ పెద్ద నా ఇంట్లోకి వచ్చి చూసినట్టు చెప్తా కానీ అక్క. ఏంద్రా చూపు మోహన్ లెక్క మాట్లాడతాను. ఇంకా చెప్పు. వాడు బెదిరిస్తే అది బెదిరించడే. అయితే నేను ఒకేనా నానే? నాకు అబ్బాయి లేరు, ఎవరు గతిలేడనా? చదురు, ఇంకెంత చదువుతావో చదురు. పెద్దబాపు మంచోడేనే. మరి ఇప్పుడు ఏమైంది? అప్పుడు మంచోడే, మంచినే పని చేసిండు, కట్టపడ్డాడు, తాగిండు, తిన్నాడు, నన్ను మంచిగా చూసుకున్నాడు, అటు దింపిండు ఇటు దింపిండు. మరి మొదట్లో కొత్త సంబరం మంచుకున్నావు, మరి కొసలేదాకా లేదేమైందే? అప్పుడు కట్టం చేసి తాగినావు, మెల్లగా కట్టం చేసుడు పక్కన పెట్టి తాగుడికే ఎగబడ్డావు. ఇక ఆడదాని కట్టానికి ఎగబడు స్టార్ట్ చేసిండు. మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా చేసుడు చెప్పే? మరి అప్పటి లెక్కనే ఇప్పుడు కూడా ఉంటే నీకు సచ్చదాకా పోదు నానే చెప్పు. నాకేమన్నా సావాలన్న సంబరం ఉంటుందా అనే? నా 4 అన్నదమ్ములకు ఒక్కదాన్ని నేను. నీకు తెలియదా మా అయ్యల గురించి? గంత మంది ఉండంగా కూడా నన్ను కోటీశ్వరునికి ఇయ్యలేకనా? గుణం మంచిది కావాలి, మా ఇంట్లో ఒక్క ఆడబిడ్డ అని, నువ్వెన్నో సంబంధం ఉన్నదని నువ్వు చెప్పుడుతోనే నీ మీద నమ్మకంతోనే. అరే పిల్లగాడు మంచోడట, నా బిడ్డ సుఖంగా బతకాలి, పైసలు దేవుంది, ఇవాళ ఉంటే రేపు పోతాయి,
మంచిగా సంపాదించుకొని వాళ్ళే బతుకుతారు అని మా అయ్యలు అందరు కలిసి నీ మాట మీద నమ్మకంతో ఈయనకిచ్చి పెళ్లి చేసారు. నా తమ్ముడు చూడే, వాని కళ్ళల్లో నేను కనబడతా, నా కళ్ళల్లో వాడు కనబడతాడు. మా నలుగురు తోడ ఒక్కదాన్ని. నాకు ఇప్పుడు గిన్ని బాధలుంటాయి. నేను పోయి ఏమని చెప్పుకోవాలి చెప్పు? చెప్పుకుంటే విలువ తక్కువ అవి నేను అన్ని కడుపులో పెట్టుకొని ఉన్నా. ఈయనేమో ఇప్పుడు గిట్లా చదువు కాసుకుంటాడు. నేనే లంగను, నేనే దొంగనైతే నేను సచ్చినందుకు చూస్తారా చెప్పే? ఎట్లా పడుతుంటే రోజు కొట్టుడే. బుజ్జి నువ్వు ఏడవకురా, నువ్వు ఏడుస్తుంటే నాకు గోస అనిపిస్తుందిరా. ఏందిరా ప్రసాద్, ఈ ఊరు నాది కాదా రా ఇది? నీ చిన్నప్పటి నేను చూతలేనారా? నువ్వు వేసుంటావు. నువ్వు బుజ్జి చెప్పేదే కరెక్టు, నీదే లంగతనం బాగుందిరా. అక్క నువ్వు ఏడవకే, నువ్వు ఏడుతానే నా పానం వెళ్ళిపోతాను. రేపు నీ మీద గౌరవంతో నువ్వు చెప్తానని వింటాను అనుకోని నీ దగ్గర తీసుకొస్తే మా అక్కని లంగ చేద్దామని చూస్తాడు. నేను ఇయ్యాలి ఏనే ఎత్తా. నువ్వుకుంటా నీ మాట్లాడుతున్నావు కదా. ఏందిరా ఏతావా? ఏ పాట తేరా? అరే ప్రసాద్ నువ్వు ఏ పాట తేరా? తీసుకపోరా. వీడు నన్ను చంపుతాడట, ఏస్తాడట. నువ్వద్దు నీ అక్కదు. చలో పీకురి. అరే ఏం చేస్తారో చెయ్యరా? నేను ఒక్కడినే చేస్తారు కదా. అరే ప్రసాద్ నేను మాట్లాడుతున్నా కదా, నువ్వు ఆగు. నువ్వు ఆగురా. అదే నేను మాట్లాడతా కదా, నువ్వు ఆగురా. ఏందిరా బాగా మాట్లాడు. చల్ నీ అక్కని కొట్టవా? నీ అక్క లేకపోతే నాకు వెళ్ళదారా? తీసుకోపోతా, నిన్ను చంపే తీసుకోపోతా. అరే వాళ్ళకు నీ తెలదాకా ఉండు. భూపతి నేను మాట్లాడతారా? అరే ప్రసాద్ నువ్వు నోరు మూసుకో. పెద్ద బాబు గిట్ల కాదే. సరే అయింది ఏదో అయిపోయింది, అయినా ఓర్చుకొని ఉంటా. కానీ ఇక నుంచి అయినా తినుడు, తాగుడు, పని చేయకుంటుండు ఇవన్నీ బంద్ చేసి మంచిగా ఉంటా అంటే, ఇప్పటికెళ్ళి ఏ లొల్లి పెట్టుకోకుండా ఉంటా అంటే నేను ఈయన్నే పడి సత్తనే మాట్లాడు అడిగే. అరే ఒక ముచ్చట చెప్పరా, కలిసిమెలిసి ఉండుర్రా. అరే నేనేదే మాదేరి అదేది నన్ను మార్చేది? వీడేది నన్ను బెదిరించేది? వీడికి మర్యాద లేదు, దానికి మర్యాద లేదు. వాడు తీసుకపోతా అన్నాడు కదా, తీసుకపోయే. మొగలు లేకుండా ఎన్ని రోజులు అవగాహన కాడ ఉంటావా? ఉండు, అప్పుడు వెళ్తుంది. ఊర్లో వాళ్ళనే ముచ్చట్లు, వీళ్ళనే ముచ్చట్లు. వీడు ఎన్ని రోజులు చేస్తాడే, వీడు ఎన్ని రోజులు చేస్తాడు? సాధు. అరే సాధుపురా, దీంతో కాదు వీడు వినడుద్దా? అరే భూపతి నువ్వు ఆగు. బుజ్జి నువ్వు ఆగురా. వినట్లేడు దాకా. నువ్వు దా బుజ్జి నువ్వు ఆగు. పోనీ వాడు ఎన్ని రోజులు దాతాడో సాధని. అవ్వగారింటి కాడ ఉంటే దానికి వెళ్తుంది ముచ్చట. అరే ప్రసాద్గా అది పోతా అంటే ఎందుకు ఆపలే తెలుసారా? కావాలనే ఆపలే. నేను ఆపితే అది ఆగుతుంది, వాడు ఆగుతాడు. అది పోతే కానీ దాని విలువ నీకు తెలియదురా. దాని విలువ తెలిసినప్పుడు దాన్ని కాళ్ళ కాడికి నువ్వే పోతావు. ఏందే నేను దాని కాళ్ళ దగ్గర పోతానా? అది నా కాళ్ళ దగ్గరికి వస్తుందో నేను దాని కాళ్ళ దగ్గర పోతానో నువ్వు చూస్తావే. ఆడిదాన్ని కదా, ఏదైతే అది నడుతుంది అనుకుంటుంది. చూస్తా దాని సంగతి. మనిషివారా, సంసారాలు ఖరాబ్ చేసుకుంటారు ఉత్తగా నీయాసుంటాడు. నీ అవ్వ అందరూ నన్నోటలే తయారైరే. అలిగి అవ్వారింటికి చెల్లింటికి పోయి ఎన్ని రోజులు ఉంటుందో ఉండని. అవ్వగారు ఎన్ని రోజులు తాతారో సాధని. నేను మొగని ఏడ తింటా ఏడ వన్నవంట. అది నా కాళ్ళ దగ్గర రాకపోతే నేను అడుగు చూద్దాంపా. అదేందో నేనేందో నువ్వు కూడా ఆపలే కదా పోయేటప్పుడు. ఇప్పుడు అన్నవా నువ్వు? సరే ఆపకుండా ఆపు. దాని సంగతి ఇంకెంతనట్టుంది కదా. బుజ్జి నేను పటేల్ దగ్గరికి పోయి పైసలు అడగత్తా. అడగత్తు కానీ ఇట్లా కూర్చో. ఇగో పటేల్ను ఏడాది పైసలు మొత్తం ఇవ్వను. దబ్బన ఏమన్నా ఆపి సగం గిట్లు ఇవ్వగల. నిన్న పత్తికలో పోతే సరివాది నచ్చింది. వాళ్ళ అన్న బిడ్డకు 9 ఏళ్ళనట కాన్పు కాక. 9 ఏళ్ళ సంది కాన్పు కాలే కానీ ఇంకా ఉజ్రాకు ఎవరో మేడం మంచిగా వస్తుంది, ఆ మేడం దగ్గర చూసుకుంటే మంచిగా కాన్పు అవుతుందని ఆ వదినకి ఎవరో చెప్పిరట. వాళ్ళ అన్న బిడ్డను తీసుకొని పోయిందట. 4 నెలలు అవుతుందట చూపించబట్టి. పోయిన నెలలనే నెల తప్పిందట. దవాఖానలకు పోయినాక మంచిగా అయిందని నిన్న వదిన చెప్తుంది. మనకు లగ్గమయ్యి 4-5 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు కాన్పు లేదా. దవాఖానలో చూసుకున్నామంటే పైసలు లేకపోయే. నీ జీతం పైసలు వస్తేనే చూసుకున్నాడు అని ఏడాది బట్టి ఎదురు చూస్తున్నా. ఇప్పుడు ఆ పైసలు తెచ్చినావు అనుకో
ఆ పైసలు పట్టుకొని పోయి దావకాల్లో ఉంచుకున్నాం. అట్నే ఆడీడ బదులు తెచ్చిన పైసలు కూడా ఉన్నాయి, అవి కూడా అప్పులు కట్టాలి. ఎక్కడోళ్ళు అక్కడ ఇంటికి వచ్చి అడుగుతా అంటే వాళ్ళకి చెప్పలేకపోతున్నా. నేనంటే కైకిలికూలు చేసి ఇంట్లోకి వెళ్ళిస్తున్నా కానీ ఆ జీతం పైసలు అత్తనే. మనం ఇప్పుడు దవాఖానకు పోవచ్చు, వాళ్ళ వీళ్ళకి ఇచ్చేటి ఇవ్వచ్చు. నువ్వు ఇట్నే ఎడ్డోని లెక్క ఆయన వచ్చే సంవత్సరం ఇస్తా, 6 నెలల పైసలు ఇస్తా, కొన్ని ఇచ్చి కొన్ని ఆపుతా అని ఇట్లా అంటే నువ్వు ఈయనకు పటేల్ దగ్గర మొత్తం అడకరా, సరేనా? సరే అడకత్తా, నాకైతే ఉండదా అని. కానీ మళ్ళా వాళ్ళ వీళ్ళే కట్టేటి ఉన్నాయి కదా. వాళ్ళకి వీళ్ళకి కొన్ని కడదాం, కొన్ని ఆపుదాం, వాళ్ళని ఎట్నో అట్లా బతిలాడదాం. కొన్ని పైసలు పట్టుకొని దావకాన పోతే మేడం ఏమంటుందో ఇందాం. ఇట్నే చూసుకుంటుంటా అంటే మళ్ళీ బాగా రోజులైతే కాన్పు కాదయ్యా. నీకేమో ఏది తెలియదా, లోకం పోకటినేమో తెలియదా. ఎడ్డోనివి నువ్వైతివి, నేను ఎన్నిటికని చూసుకోవాలి చెప్పు. నా మాటిని పటేల్ని అయితే మొత్తం పైసలు ఇవ్వను. ఆ సరక్కకు పైసలు ఇవ్వాలి, మొన్న చిట్టికి పైసలు లేకపోతే వదినే ఇచ్చింది. వాళ్ళ వీళ్ళకి కూడా బయట తెచ్చినవి ఉన్నాయి, అవన్నీ కట్టాలి, సరేనా? సరే నేను దవాఖానలోకి పోతే పైసలు బాగా అవుతాయట, మనతో అవుతుందా? నెలకు చూంచాను అంటే సంవత్సరం నుంచి పైసలు రాక, ఇప్పుడు వాళ్ళకు ఇళ్ళకి ఇచ్చానికే పైసలు సరిపోతాయి. నెల ఏడవ చూస్తావు నువ్వు చెప్పు. అబ్బా నేను పనికి పోకుంటాను, మెల్లగా అట్లను ఇట్లను వేసి నెల చూసుకుంటా. ఫస్ట్ అయితే మేడం కాన్పు అయ్యే పరిస్థితి కనబడ్డదంటే ఎట్లనన్నా వేసి అది చేద్దాం, కానీ ఇట్లనే చూసుకుంటుంటే అది కాదు. నువ్వు ఇట్లా వేయకు, సరేనా? నా మాటిని పటేల్ను మొత్తం అడక్కరా. సరే వాళ్ళకి అప్పులు ఎట్లానే కడదాం, కానీ నువ్వు ఇట్లా ఎడ్డి లెక్కలు ఉండి ఆయన ఇయ్య పోరా మళ్ళీ వచ్చే నెలలు ఇస్తా అది ఇది అంటే నువ్వు అది కాకు. సరే నేను మొత్తం అడకత్తది, నువ్వేం బాధపడకు. కాగితం లెక్క అన్ని ఉన్నాయి కదా. ఉన్నాయి, నాకు తెలియదా? గంతేటున్నా నేను సరే అడకత్తది, తొందర్రా. తొందర. దేవుడా, గింత అమాయకుల్ని ఎట్లా చేస్తున్నావయ్యా, నేను ఏం చేయాలి? ఉన్నావా ఉన్నావా? మొన్నటి పైసలు ఇవ్వయ్యా. అబ్బా పైసలు ఇస్తావా అవి? అబ్బా ఇవాళ అన్నకు జీతం పడుతుంది అబ్బా, వచ్చినాక ఆ పైసలు రాగానే నీకు ఇస్తా అని చూస్తాను. అదే కానీ నేను కట్టం చేసుకుంటే బతికేదాన్నైనా నాకు ఇయ్యరా? నాకు ఎట్లా వెళ్తుంది? అబ్బా ఆగిన దాన్ని ఆగినవు కదా. ఏంటి వాళ్ళ ఆగుతారు? ఇవాళ ఒక్కనాడు జీతం పైసలు రాగానే రోజు ఒక్కరోజే అంటాను. ఊకే ఎన్ని రోజులు నాకుంటూ పోవాలా నేను? ఇవాళ నన్ను తిడతలేరా నేను తెచ్చిన కాడ? నీకెరికే కదా, ఏవి ఉన్నాక జీతం పైసలు వస్తేనే కదా నాకు. నేను కైకిలుగులు చేసిన ఇంట్లోకి వెళ్ళుడు అటు ఇటే. ప్రతిసారి నేను వచ్చినప్పుడు ఆలగట్నే చెప్తాను, ఇక జీతం పైసలు పడితే ఇస్తా, జీతం పైసలు పడితే ఇస్తా అని అంటాను. అత్తానా పోతానా. ఆ పటేలు 15 రోజులు దాటిందబ్బా, ఇత్తా అనబట్టి. నేను చిట్టి కట్టుకోవద్దా? చిట్టి కట్టుకోవాలి, నాకు ఇంట్లోకి వెళ్ళాలి, నేను పనికి పోతేనే బతికేదన్నా. ఎట్లా అబ్బా ఎరికే? అయ్యో జర ఒక్కరోజు ఒక్కటి రాదు, ఇప్పుడు ఒక్క రోజుగా అంటే ఒక్కరోజు చూసుకుంటే నాకు ఇంట్లో ఏం వెళ్ళకుంటుంటుంది. ఇవాళ పొద్దుకంగా అన్న 4 గంటల వరకు వస్తాడో మరి మధ్యాహ్నం వరకు వస్తాడో, పోయి అడకత్తన నీకు ఇవ్వరు దాకా ఇప్పుడే అటు వేయండు, నువ్వు ఇటు వచ్చినావు. ఇక అన్న పేరు చెప్తాను, నువ్వు అన్నది ఎత్తాడు అంటాను. అన్నది ఎత్తలేడు, అది లేదు ఇది లేదు, ఇస్తలేరు. అందరూ గిట్నే అబ్బా, అందరూ అదే అంటారు. కానీ ఉన్నాక నాకేమన్నా సంబరం అది దాచుకుంటున్నా. ఇవాళ ఇస్తేనే మళ్ళీ ఎన్నడో నక్కరు ఉన్నాయి వదిన అంటే మళ్ళీ ఇస్తావు. నాకు ఇజ్జత్ అనిపిస్తుంది, నువ్వు ఊకు ఇంటికి వస్తా అంటే నాకే అంత ఏం మంచిగా అనిపిస్తలేదు. నాకు ఊకే అంటలేరా? వాళ్ళ ఇంటికి పోతుంది, పైసలు ఇస్తలేరు, వాళ్ళకి ఎవరికి అప్పు ఉండే ఎట్లా ఇచ్చిందని అని అంటలేరా? అప్పుంటే వదిన అయ్యో నేనేమన్నా ఇల్లమ్ముడు పోయిందా, పేరమ్ముడు పోయిందా, ఇల్లు లేదా, నాకేం లేదా, గట్ల మంది అవ్వ గదే పని. ఏమన్నా అంటే ఆయన ఎడ్డోడు, ఏం చేసి కడుతుంది, ఏం చేసి ఇస్తుంది అని ఇట్లా మాట్లాడతారు. అదే అటు ఇటు ఆయన కట్టని చేయబట్టి ఆ పైసలు వస్తే నేను కట్టనా? గింతగానం మంది నా మీద ఆడిపోసుకుంటారు వదిన, నేనేం చేయాలి? ఒక్కరోజు ఆగిందని వాగినాం, ఆయన రాగానే మధ్యాహ్నం వరకు నీకు పైసలు. ఒక్కరోజు అని అంటే ఇట్నే గడుచుకుంటూ పోతుంది. ఊకే ఇట్లనే చెప్తారు, మీరు ఇట్లనే చెప్తారు. నేను ఎన్ని రోజులు ఆగాలి, ఎన్ని రోజులు మీ ఇంటి చుట్టూ తిరగాలి నేను చెప్పు. అబ్బా అది అయ్యో ఎందుకు గంతగానం అది కాబట్టి సీరియస్ అయినా కాదు. మరి ఇప్పుడు మీరు గిన్ని రోజుల బట్టి ఇవ్వకుండా నాకు కోపం రాదా? అబ్బా వదిన వచ్చారు, ఓపిక పట్టు, నువ్వు గట్టిగా మాట్లాడుకు. ఇప్పటికే ఊళ్ళంతా వాళ్ళు వీళ్ళు కూడా తెచ్చిన అప్పులు ఆడనే ఉన్నాయి. ఊళ్ళ విషయం నాకు చెప్పకు, ఊళ్ళ విషయంతో నాకు అవసరం లేదు. నాకు ఇప్పుడు అర్జెంట్ ఉన్నా, నాకు పైసలు కావాలి. నాకు
నేను ఎన్ని రోజులని తిరగాలో చెప్పు. ఇప్పుడు ఏమన్నా అంటే అన్న లేడని అంటాను, ఏమన్నా అంటే అన్న వచ్చినాక ఇస్తానని అంటాను. చెప్పి చెప్పి నా తలకే పోతాను, తిరిగి తిరిగి నా కాళ్ళు అరుగుతానే, నా చెప్పులు అరుగుతానే. ఎందుకు ఇట్లా చేస్తానో నేను నీ ముఖం చూసి ఊకుంటానా నేను. ఇంకోళ్ళు అయితే అసలు ఊకోకపోరు. ఇంత నొల్లి పెడతాంటే కూడా మీరు ఇట్లా చేస్తారు ఎందుకు? నేను సాయంత్రం ఇక మీరు ఇవ్వకుంటే మాత్రం నేను ఇక పిలిపిస్తాను. నేను మీరు ఏం చేస్తారో చేయరు ఇక. పటేల నమస్తే. ఇంకా లెక్క వేసి పైసలు ఇస్తాను పటేల. నీ లెక్క నవ్వుతున్నారా వారి? చూడు పటేల, కొంచెం అర్జెంట్ ఉన్నాయి. మంచిగా పటేల, మంచిగా అయిపోయింది. ఇక ఇది నువ్వు ఆగ్రహ తీసుకున్న అప్పు. ఇక నువ్వు నా దగ్గర చేస్తున్న జీతం పైసలు. ఇక ఇది వడ్డీ. ఇవన్నీ పోను, నువ్వే నాకు 10,000 వెళ్తావు. ఇక అదంతా పోనీ, కానీ నాకు నువ్వు ఇచ్చేది లేదు, నేను నీకు ఇచ్చేది లేదు. అయ్యో పటేల, నాకు రావా ఇప్పుడు పైసలు? అరే నీకు అర్థం కదా చెప్తే, ఆడికాడికైనా నువ్వే నాకు 10,000 ఇచ్చేది. ఇంటికాడ మా భార్య చెప్పింది పైసలు పోగా మనకి ఇంకా పైసలు వస్తాయి, పటేలు అడిగిన మన దాకానే పోదా ఉన్నది. అది తయారై ఉండొచ్చు పటేల, మేము హాస్పిటల్ పోవాలి, నా పైసలు నాకు. అరే నీకు చెప్తే అర్థం కదా, అయిపోయింది. నువ్వే నాకు 10,000 మా భార్య చెప్పింది పటేల, నాకు వస్తాయని చెప్పింది, అందుకని వచ్చిన. నాకు పైసలు వస్తాయట పటేల, నువ్వు ఈ మంచిగా పటేల, నువ్వు ఇట్లా అబద్ధం ఆడదు పటేల. నేను సంవత్సరం నుంచి జీతం ఉన్నా కదా పటేల. మంచిగానే వేసింది ఇది లెక్క. ఏమరా చెప్తే అర్థమైతే లేదా? ఇత్తిరి పాడకావు నడు. కాదు చిన్న పటేల, నేను సంవత్సరం చేయబట్టి మీ పైసలు మీకు పోగా మళ్ళీ మాకు పైసలు వస్తానది మా భార్య చెప్పింది పటేల, అబద్ధం ఆడదు అది. పైసలు ఏమిలో నడరా చూడు పటేల, సార్ నువ్వు లెక్క మీ పైసలు నాకు వద్దు, అబద్ధం పటేల. రావు అంతే అది పటేల. ఆడ అప్పులు కట్టాలి, దాగానే పోవాలి. ఈ పైసలు ఎప్పుడు వస్తాయని సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నా బదన. మీ దగ్గర నేను పాలేరున్నా, కట్టం చేసిన పైసలు లెక్క వేసింది యారా, గింత మంచిగా ఉన్నది యారా. నువ్వే మాకు 10,000 ఇవ్వాలి. జీతం ఉన్నప్పుడు మీరే అన్నారు పటేల, సంవత్సరం ఉంటే నీకు ఇన్ని పైసలు మిగిలితే నా అప్పు చేస్తుంది, మంచిగా ఉంటుంది రానంటే సరే పోనీ అప్పులు కట్టుకోవచ్చు, హాస్పిటల్ చూసుకోవచ్చు అని మీ దగ్గర ఉన్న పటేల. బర్ర గడ్డి చూసిన, పెండ తీసిన పటేల, ఒడ్లు ఎక్కిన పటేల, అన్ని పనులు చేసిన పటేల, కట్టం చేసిన పటేల, అబద్ధాలు పటేల. నేను అబద్ధం ఆడతలేను. మేము అబద్ధం ఆడుతున్నాం రా. చూడు లెక్క చూడు, నువ్వే మాకు 10,000 వెళ్తావు. ఎక్కువ మాట్లాడుతున్నాయిరా. నడు. కాదు చిన్న పటేల, నడరా నడు. పటేల మాకు పైసలు నడు. పెద్దోళ్ళ మీద మాట్లాడుతున్నాయిరా. నడవాడు నీకు ఎనవాడు నడు. ఇంటరా నిజంగానే నాకు లెక్కలు రావు, వాళ్ళు చెప్పింది నిజం కావచ్చు. అయ్యో హట్టిగా పటేల్ దగ్గర మాట వేయింది. ఇప్పుడు ఎట్లా? పోయిన భార్యకనే చెప్తా. బుజ్జి బుజ్జి వచ్చినవా? ఇదే ఆ పైసలకి వెళ్ళి ఇక వదినకు 5,000 ఇవ్వాలి. ఆ మౌనికి వచ్చి పైసలు ఇయ్యి, ఇవాళ నువ్వు పైసలు ఇవ్వకపోతే 4 ఇట్లా పిలిపించి నీ ముఖం మీద అది చెప్పిస్తా ఇది చెప్పిస్తా నువ్వు బాగా మాట్లాడింది. నువ్వు పైసలు సాంగా మీద పెట్టుకొని పోయినట్టు ఏమో. ఇదే ఆ పైసలు ఆమె మారేసత్తా. పైసలు నా దగ్గర ఎక్కడి? ఆ పటేల్ దగ్గరికి పోయి పైసలు ఇవ్వంటే అప్పు తీసుకున్నావు కదా అని చెప్పేసి ఏవో లెక్కలు చేసిండు. ఆడికాని అన్నాడు, పైసలు మనకి రావాట. ఏంది అప్పు కిందకి? ఏడాది నుంచి ఉన్న జీతం పైసలు మొత్తం కడిగేసుకున్నాడా? మనకి ఇచ్చిన పైసలు మిత్తాట, ఆ మిత్తును ఇవి అసలాట మొత్తం లెక్క చేసిండు. లెక్క చేసి కదా ఆడికాని వల్ల సపరేట్గా వచ్చిన అని మాట్లాడతామండి. అట్టి మొక్క పడా ఆయన దగ్గర తీసుకున్న అప్పే పాటి అప్పు కిందకి ఎంత పడితే అంతే మిత్తి రాసుకొని ఆయనకు నచ్చినట్టు రాసుకుంటే అయిపోతా? అవి పైసలు అనుకున్నాడా పెంకాసులు అనుకున్నాడా? ఇచ్చిండు అయిపోయింది అని ఇంటికి వచ్చిన అట్టి మొక్క వేసుకొని లెక్క చేసిండే. నీ లెక్క మీద మండు పోయ్యా. లెక్క ఎక్కడిది లెక్క? ఆ బుక్ లా లెక్క చేసిరు. నీ మొక్కడికి ఇంకా లెక్క కూడా తెలుసు. నేను ఆడికన్నా రాతపూర్వకంగా మంచిగా రాసుకున్నవా లెక్క ఉన్నదా అని పోగానే అన్ని ఉన్నాయి అంటివి. అలా కొడుకుడు ఉన్నాడు, ఇద్దరు కలిసి చేసిరే. వాళ్ళు కొడుకుంటే అందికి మాట్లాడతారు, నీ దిక్కు మాట్లాడతాడా? ఇప్పుడు నేను ఏడ పోవాలి
అయితే నేను నిజంగానే కావచ్చు నేను అనుకున్నా, మరి నాకు తెలియదు, నాకు ఎక్కడ లెక్క తెలుసు చెప్పు, నువ్వన్నా రాకపోతివి. ఇంకా మొగోళ్ళ కాడికి నేనేమని రావాలి చెప్పు, నువ్వులేమ్మా ఇంత తెలివనే లేదా? ఏడాది నుంచి కట్టపడ్డావు, ఎద్దోలే చేసి చేసి అప్పు కింద కట్టొచ్చిన, పాలేడు తీసుకున్నాడు, జీతం పైసలు అవి ఇవ్వని ఎట్లనో చెప్పబడింది. ఇప్పుడు నేను ఏడ రావాలి అంటే ఇప్పుడు మనకు అత్తయ్య పైసలు రామా, ఆయనకి ఇచ్చేది ఏ పాట అప్పు, అవి పోంగ మనకు ఇంకో 40,000 తేలుతాయి. అవి అత్తనే వాళ్ళకి వీళ్ళకి కట్టి వచ్చిన పైసలతో దవాఖానకు పోదాం అనుకున్నా. గింత ఎండి పుట్టుబడి పుడుతుంది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? గది మాట్లాడ తెలివి లేదా నీకు? దవాఖానకు పోదాం అనుకుంటేవి ఇవరిదాకా మౌనికి వచ్చే ఆమె ఎట్లా పడితే అట్నే తిట్టే, ఇంటి చుట్టూ అప్పులే అయినాయి. బయటికి పోదామంటే ఇజ్జత్ అనిపిస్తుంది. ఈ జీతం పైసలు వస్తాయేమో ఏడి అడగట్టి మెల్లగా దవాఖానకు పోదాం అనుకుంటే. నాకేం తెలుసు, మరి నాకు తెలియదు కదా. నువ్వు కాగితం రాయించుకోవా? రాయించుకున్న కాగితం కూడా ఉంటే నేను క్యాలెండర్ మీద కూడా డేట్ వేసిన. ఏడాది పైసలు ఇవ్వాలన్నా అప్పు కిందికి పోతాయా? అయితే లెక్క వేసిండు, లెక్క వేసి పటేల నాకు అత్తయ్య అని చెప్పిన. అంటే నీకు రావురా గింతే మిత్రును అసలు మొత్తం అయిపోయినాయి అని అంటే, లేదు పటేల అత్తయ్య కావచ్చు అని అంటే, నీకేం తెలుసా నాకంటే ఎక్కువ తెలుసారా అని అన్నాడు. అలా కొడుకు కూడా అన్నాడు, నీకు ఎట్లా కనిపిస్తాను, మేము అవధాలలో కనిపిస్తానా, నువ్వు గో సపడే కాబో, నువ్వు ఉంటేనే ఉండు లేకపోతే లేదు అని అన్నాడు. అన్నాక నిజమే కావచ్చు, నాకే వెనుక మరి నాకు తెలియదు. ఇక నిజమే కావచ్చు, రెడ్డి ముఖం వేసుకొని వచ్చినావు కదా, పోదాంపా. ఆ పటేల్కి గవన్ని పైసలు మనం ఎక్కడిచ్చేది ఉండదో. ఎడ్డి మొక్క పోడా నువ్వు మళ్ళీ ఏమన్నా అంటే మళ్ళీ పోతే ఏమది నేను అడుగుతాపా. కాగితం ఉన్నది కదా ఆడ, ఆయన ముందే అడుగుతాపా. నాడు నువ్వు ఇంట్లో అరణ వండు కాదు ఇవ్వడానికి నాకు వచ్చే అంటే లొల్లి పెట్టి మళ్ళీ పోతే మళ్ళీ లొల్లి పెడతారే. ఆ పటేల్ ఎటు పెడతాంటే సాగత్తదా నాయనది? ఎవరన్నా తీసుకొని పోదాం మళ్ళీ ఏమని అంటారు వాళ్ళు. అరే తొమ్మంటే ఎవరైనా కనబడితే వాళ్ళు తీసుకొని పోతే పోదంతే. ఎటు కొడుక మేము పటేళ్ళ మాద సాగుతుంది అని అంటే నడుతుందా? ముద్దు కట్టం చేసినావు ఏడాది నుంచి, అటుగానే ఎట్లా ఇడిచి పెడతావు? నువ్వు నడవు, నేనున్నపా. నువ్వు పెట్టాను అయితే నేను కూడా ఎట్టుగాని అనుకుంటాను. పట్టే అరే అద్దండి దండాలు పట్టేలా మీరు మాకు ఇచ్చిన అప్పు పైసలు ఏ పాటి? వాటి కిందికి ఏడాది నుంచి వేసిన జీతం పైసలు మొత్తం కడిగేసుకున్నారట. ఏ పాటు ఉన్నది పటేలా మేము ఇచ్చే అప్పు మీకు? గా అప్పు కిందికి నువ్వు ఏడాది నుంచి వేసిన జీతం మొత్తం కడిగేస్తావా? చెప్పు, చూసుకో ఏమున్నాయి లెక్క ఇద్దే. నేను ఆ లెక్క చూస్తాననే వచ్చిన. చూడే మంచిగా చూడు, పటేలు మోసం చేయగలను ఒకసారి చూడు. దొంగ లెక్క అంట. ఏంది లెక్క? ఏంది ఈ లెక్క? ఏంది లెక్క? అసలు ఈ డేట్ ఏంది, కథ ఏంది? నువ్వు ఎంత మిత్తి రాసినావు పటేలా దీనికి? ఈ అప్పుకు నువ్వు గింత మిత్తి రాస్తావా? చెప్పు పటేలా, ఇది నీకు న్యాయమేనా? మెల్ల మెల్ల మాట్లాడు, బాగా ఎక్కువ మాట్లాడతావు. నువ్వు మెల్లగా ఎట్లా మాట్లాడితే కడుపు మాసలుతుంది. నాకు 40,000 వేల పైసలు వచ్చేది ఉన్నది. ఇది కరెక్ట్ కాదు లెక్క. ఇది ఎక్కడ కరెక్ట్? నీకు తెలివి లేదు, మన్ను లేదు. ఈ డేట్కు మనం అప్పు తీసుకున్నావా? ఈ డేట్కు తీసుకున్నావా? యాసంగి పసల మీద అంటే ఆ మెల్లగా చిన్నగా సంక్రాంతి పండుగ అప్పుడు 2వ నెల 1 నెల ఉండాలి. ఇది ఎన్నో నెల వేసినావు నువ్వు? చెప్పు పటేలా. అంటే మేము తప్పు రాసినామా? అవును, ఇది తప్పే. నువ్వు తప్పు రాసినావు. నా మొగడు ఎడ్డోడని చెప్పి నువ్వు ఇంకొక ఏడాది ముందే రాసినావు. మేము తీసుకున్న సంవత్సరం కూడా తప్పేది. కరెక్టే ఉన్నాయి. నీకు ఏం తప్పు కనబడుతుంది? నాకు తెలుసు ఏం తప్పు కనబడుతుంది? అప్పు తీసుకున్నాను నేను. ఆయన మీరు బరాబర్ ఉన్నది. నీకు మాకు చెల్లైపోయింది అంతే. మీరు మిత్తి గిత్త రాస్తారా? మాతో చెప్పింది అంతే. ఎట్లా మిత్తికి డబ్బులు వేసిరా? మిత్తి కాదు, మిత్తి రాసిల్లు. తీసుకున్న అప్పు డేట్ కూడా తప్పు. ఈ సంతకం ఉంది కదా అలా అన్నాడు. సంతకం నువ్వే కదా పెట్టింది. ఆనాడు తీసుకురాని పెళ్ళ నీనాడు ఎట్లా తీసుకొచ్చినావురా అన్నాడు. సంతకం తీసుకొచ్చినావు నువ్వు, దాన్ని ఇప్పుడు తీసుకొచ్చినావు. ఇట్లా ఎత్తేనే నాకు తిక్కలు ఎత్తది నాన్న. ఆ రోజు తీసుకొచ్చిండు. ఆ రోజు చెప్పలా ఈడు వద్దని చెప్పినాడు. మొద్దుగా తీసుకొచ్చి పెట్టినావు పనులే. పటేలా సంతకం నాదే. ఆ రోజు పెట్టేటప్పుడు తెల్ల కాగితం మీద పెట్టించుకున్నాడు పటేలా కొసకు. తెల్ల కాగితం మీద సంతకం పెట్టించుకున్నాడు పటేల్ అని మనం నాతో చెప్పవా? ఏ కాగితం మీద పెట్టమంటే కాగితం మీద పెట్టుడేనా? తెలివి తక్కువేశమా? వాళ్ళు ఇట్లా మోసం చేస్తారా? నాకే అవసరం ఉన్నప్పుడు ఎట్లా అడిగిండు, ఇప్పుడు ఎట్లా వచ్చిండు? అవు పటేలా, మాకు అవసరం ఉన్నది, మేము అడిగినాము, మీ దగ్గర అడుక్కున్నావు. అవి ఓంగా కడిగేసుకోగా మిగిలిన పైసలు మాకు ఇవ్వాలి. కానీ ఎడ్డోని చూసి తెల్ల కాగితం మీద మీరు సంతకం
చూసుకొని డేటు ఏడాది కింద ఉన్న పైసల కోసం 3 ఏళ్ల కింద అప్పు తీసుకున్నట్టు పెట్టుడు ఇది నీకు న్యాయమేగా చెప్పుర్రి మేము ఉన్నోళ్ళమా మేము కూడా చేసుకుంటే బతికేటోళ్ళం నువ్వు గింతగానో అబద్ధం ఆడు నీకు న్యాయమేనా చెప్పు పటేలా నీ దండం పెడతా పటేలా వాడు పని చేసిన ప్రకారమే మేము ఇష్టం అక్కడికి ఇక్కడికి చెల్లైపోయింది అంతే ఇగో అయ్యా నువ్వు అట్లా మాట్లాడకు మేము చేసుకుంటే బతికేటోళ్ళం పొద్దుకుంటే మాపుకుంటే పొద్దుకుంటుంది ఇంక పైసలు వస్తేనే ఆడేడు అప్పులు కట్టుకొని ఇంత తిందామన్న ఆలోచన ఉండే మీరు ఇప్పుడు అన్ని అబద్ధాలు ఆడితే ఏడవై బతుకుమంటావు ఏడవై సావమంటే గుడ్డోలో కట్టం చేసినావు పటేలా నీ దండం పెడతా నన్ను మోసం చేయకూడదు పటేలా అక్కడ అప్పులు వచ్చి ఇంటి మీద ఉన్నారు ఇటు హాస్పిటల్కి పోవాలా పటేలా మీరు చెప్పిన పనులలో నేను చేసిన ఎండ లేదు వాన లేదు రాత్రి లేదు పగలు లేదు మీరు చెప్పినప్పుడల్లా చేసిన పని చేసినా కదా అదే 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 అవసరం ఉన్నప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట లేదు పటేలా అవసరం అయిపోయింది కదా అమ్మతో అబద్ధాలు పడేలా నేను అబద్ధం ఆడేటోడు నా పల్లె మీద ఒకటి నేను అబద్ధం ఆడేటోడు కాదు పడేలా ఆ రోజు ఈ కాగితం మీరు తెల్లగా ఉండే పడేలా తెల్లగా ఉంటే కొస్తా పెట్టుకున్నారు పడేలా నీకు ఇక్కడ పెట్టినే వాళ్ళు రాయలేదు ఇక్కడ సంతకం పెట్టమంటే సంతకం పెట్టి ఎందుకంటే మన పటేలు కదా ఇట్లా మోసం చేయాలి అనుకున్నా ఇప్పుడు చేసిన పడేలా మోసం చేయరని నా మొగుడు మిమ్మల్ని నమ్మిండు మిమ్మల్ని నమ్మితే మీరు ఎన్ని పోటు కొడతారా పడేలా చెప్పురి మా పైసలు ఇక పటేలా నా ఇవానంగా పటేలా అబద్ధం ఆడుతున్న పటేలా ఆ రోజు మీరు దీనిలో రాలే పటేలా నా ఇవానంగా చెప్తున్నా అదే అవసరం అయిపోయింది ఇప్పుడు ఎన్నైనా మాట్లాడతావు నువ్వు నీ అవసరం అయిపోయింది కదా పటేలా మీ పైసలు తీసుకొని మేము బిల్డింగ్లు కట్టుకుంటావా చెప్పురి అప్పుడు దండం పెట్టుకుని వచ్చిండు ఇప్పుడు ఇట్లా వచ్చిండు ఇంకేముంది ఇక? ఇప్పుడు కూడా మేము దండం పెడతాం పటేలా నీ దండం కాలు పక్కన పటేలా అదో దండం పెడతా పటేలా అన్యాయం చేయకూడదు పటేలా ఏందిరా ఇది మీకు దండం సంవత్సరం కష్టపడ్డా పటేలా ఖర్చు పైసలు మాకు ఇర్రి మా పైసలు తిని మీరు ఏం పూరపడరు ఇది అన్యాయం ఇట్లా చేసుడు ఏంది బాగా నోరులెత్తుంది ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు మా దగ్గర పైసలు తీసుకున్నాడని వాడిని లోపడేసి పొల్లు కొట్టిపిత్తా ఊర్లో ఒక రూపాయి కుట్టకుండా చేస్తా ఇక్కడ పని దొరకకుండా చేస్తావాన్ని మాతో పెట్టుకుంటే నీకు అన్నం కూడా దొరకకుండా చెప్తాను రే పటేలా టనగురు పటేలా నీ దండం అరే వీళ్ళిద్దరు నెలగొట్టి కంచాలి నడు నడ్రా అట్లా కాదు పటేలా. మా పైసలు తిని మీరేం పెద్దోళ్ళు అవుతారా ఇట్లా చేసుడు మీకు న్యాయమేనా చెప్పురి ఇక మీకు పటేలా నేను నిజం మాట్లాడుతున్నా అక్కడ సంతకం పెట్టేటప్పుడు ఇంకా రాజు కూడా ఉన్నాడు ఆయన కూడా పిలుద్దాం పటేలా ఆయన కూడా వస్తాడు రాని వచ్చినాక మాట్లాడదాం ఏందిరా ఇది వీళ్ళు ఇక్కడ వస్తాడు ఆగు పటేలా. నడ్రా అని చెప్పినా కదా మళ్ళీ ఉంటాను పటేలా పటేలా చెప్తారు పటేలా నడు నడ్రా నీ పైసలు తినటోళ్ళే కదా కనబడుతున్నా ఆమె మేము భార్యతే బతకటోళ్ళు మీరు అట్లా మాట్లాడదు పటేలా మీరు ఇచ్చే పైసలతోనే ఇప్పుడు మేము దాకను కోదాం అనుకున్నాం ఉండలేని అప్పులు కట్టుకోవాలనుకున్నాం నీకు ఎందుకే ఇంత ఆరాటం పిల్లలు జల్లలేరు గొడ్రాలు దానా పోయే పటేలా మీరు ఆ టనగురు పటేలా ఊరుకోవే. మీరు ఎందుకు అట్లా మాట్లాడతారు పటేలా అన్ని లేనిపోని మాటలు బాధ పెట్టే మాటలు మాట్లాడతారు పటేలా ఇన్ని రోజులు కట్టం చేసిన ఇదే నా మీరు నాకు ఇచ్చే మర్యాద పటేలా ఏం లేనేనో కావచ్చు కానీ మర్యాద ఉన్నాను సిగ్గుమానం ఉన్నాను మేము మీకు లేదు ఎట్లా పటేలా మాట్లాడతా ఈ సొంటలు వద్దరని చెప్పిన నేను అన్నాడే సొంటలు పని కట్టుకోవద్దు ఏడువకే పోయిన పైసలు పోయేది. నడ్రా నడు ఏయ్, పోతా. నడు ఎల్లగొట్టి కంచాలి నడు ఇక్కడ నుండి బాగా మాట్లాడతాను నడ్రా మీరు పుట్టగతులు లేకుండా పోతారు నడమా నడు రూపాయి కాదు గంటి పైసలు తిన్నారు గొడ్రాలు అంటున్నావా నన్ను మీకు న్యాయమే కాదు మీరు నాశనం అయిపోతారు మా సొమ్ము తిని ఏ దా, పో, దా, ఇదే దా. ఏయ్ ఏడువకే ఎవల పాపం వాళ్ళకే కట్టం చేసినాం వాళ్ళు ఏమైనా పురపడతాడా తీ మనం మోసం చేస్తే ఇగో బుజ్జి నువ్వేం బాధపడకే ఏమన్నా అప్పు తీసుకుని అయినా నిన్ను హాస్పిటల్లో చూస్తా నువ్వేం బాధపడకు బాంచను కాదు దా వాళ్ళ నష్టం వాళ్ళ ఇద్దరు పాటు